పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆత్మహత్య, అది అమ్మాయి కోసమా? తొక్కలోనేసి. ఇలా చిన్నప్పటి నుంచి టైంతో పని లేకుండా హ్యాపీగా ఉండేది మా లైఫ్. ఇలా హ్యాపీగా ఉన్న టైంలో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల జాబ్కి ఫారెన్ వెళ్ళాల్సిందేనా? తప్పదురా. రే సూర్యగడేడి అసలు నాకేం అర్థం కావట్లా, ఏదో దాస్తున్నారు అనిపించింది. అసలు ఏం జరుగుతుందిరా? చేశాను. పార్క్ దగ్గర రా, చెప్తాను. ఏంట్రా సూర్యగడేడి? లోపల ఉన్నాడా యాదవా? ఏడ్రా? చనిపోయాడు రా. ఏంట్రా జోక్ చేస్తున్నావా? వాడు ఇంకా మనకి లేడురా. ఏమంటున్నావురా? చనిపోయాడు రా. చనిపోవడం ఏంట్రా? నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో తెలియక చెప్పలేదురా. ఎలా చనిపోయాడురా? సూసైడ్ చేసుకున్నా. అయినా వాడెందుకు సూసైడ్ చేసుకుంటాడురా? సూసైడ్ చేసుకున్నాడంట్రా. వాళ్ళ లవర్ చనిపోయిందని తెలిసి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడంట్రా. ఇప్పుడు ఎందుకురా, 1 year అవుతుందిరా చనిపోయి. ఇంతకాలం వాడి కాల్ అవ్వకపోతే నా మీద కోపం ఇంకా తగ్గలేదు అనుకున్నాను రా. అందుకే మిమ్మల్ని కూడా ఏం అడగలేదురా. బట్ ఇప్పుడు వాడి కోసమే వచ్చాను రా. వాడు అలా చేసుకున్నాడంటే నేను నమ్మలేనురా, నమ్మను కూడా. పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పర్లేదు పదా, ఇది సూసైడ్ కాదు. అరే విశ్వా, నువ్వు ఎక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి కేసు ఏమైందో తెలుసుకొని వస్తాను. సరే. ఎక్కడే ఉండు. ఏమన్నారు? వాడి సూసైడ్ అంటరా, ఇంకేం జరగలేదంటరా వాడికి. వాడి సూసైడ్ కాదురా, నాకు తెలుసు కదా. రేయ్ రా వెతుకుదాం, ఏదైనా క్లూ దొరికిద్దేమో. వాడి సూసైడ్ కాదు. టైం కూడా లేదురా, ఇవాళ లాస్ట్ డే అంట. రేపటితో కేసు క్లోజ్ చేస్తారంట. రారా వెతుకుదాం, ఏదో ఒకటి దొరికిద్ది. ఇంకా ఆ రోజంతా తిరగని ప్లేస్ లేదు, అడగని మనిషి లేడు. మేము కామన్గా తిరిగే ప్లేసులు, మా ఫ్రెండ్స్ని, వాడి ఫ్రెండ్స్ని ఎవ్వరినీ వదలకుండా అందరినీ అడిగాం ఏమైనా క్లూ దొరికిద్దేమో అని. కానీ ఎవరిని అడిగినా వాళ్ళకేం తెలియదని చెప్తున్నారు. ఎక్కడ చిన్న క్లూ అయినా దొరుకుతుందా అని మేము పడే తపనకి ఎట్లాస్ట్ దొరికాడు. వాడెవడో కూడా తెలియదు, కానీ మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. శివగాడు వాడు మమ్మల్ని ఫాలో అవడాన్ని గమనించాడు. అండ్ ఇప్పుడు వీడే సూర్యగాడు తీసుకున్న నిర్ణయానికి ఆధారమై ఉంటాడు.
ఇప్పుడు వీడు కానీ దొరకకపోతే ఇంకా నిజాన్ని తెలుసుకొని ఉపయోగం ఉండదు. శివ వదలకురావాన్ని. రేయ్ రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? ఎందురా ఫాలో అవుతున్నావు? ఏరా ఎందుకు ఫాలో అవుతున్నావు? చెప్పు. చెప్పరా. చెప్పిస్తాను భయ్య. యాక్చువల్గా నా పేరు కార్తిక్. నాకు వైశాలి అంటే చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను తను ప్రేమిస్తాను భయ్య. ఒకరోజు ఆ విషయం చెప్దామని తనని మీట్ అవుదాం అనుకున్నాను. కానీ అప్పటికే తను మీ ఫ్రెండ్తో లవ్లో ఉందని అర్థమైంది. తట్టుకోలేకపోయాను, బాధపడ్డాను, ఏడ్చాను భయ్య. కానీ తను నాకు ఇంక దక్కదని అర్థం చేసుకున్నాను. బట్ తన మీద నాకున్న ప్రేమను మాత్రం వదులుకోలేకపోయాను భయ్య. సడన్గా తన యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసాక నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ నెక్స్ట్ రోజు మీ ఫ్రెండ్ తన గురించి సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది. అప్పుడు అర్థమైంది భయ్య, నాది జస్ట్ ఇష్టమై ఉంటుందని అండ్ మీ ఫ్రెండ్ది నిజమైన ప్రేమని. వైశాలి వాళ్ళ పేరెంట్స్కి యాక్సిడెంట్ మీద డౌట్ ఉండడంతో కేసు వేశారు. అండ్ ఆ కేసు ఈ రోజుతో లాస్ట్ డే కాబట్టి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అని స్టేషన్కి వెళ్ళాను. అక్కడ మిమ్మల్ని చూశాను. మీరు ఆల్రెడీ అదే అడిగారని లోపల చెప్పగానే మీకు ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అని ఫాలో అయ్యాం. అంతే భయ్యా, అంతకు మించి నాకేమీ తెలియదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంతసేపటి ముందు వరకు అన్ని నిజాలు తెలుస్తాయని చిన్న నమ్మకమైనా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. వాడు తీసుకున్న నిర్ణయం ఎందువల్ల అని కనీసం కనిపెట్టలేకపోయాం. ఇలా వాడు తీసుకున్న నిర్ణయానికి ఇంతమంది బాధపడతామని ఎప్పుడూ ఊహించలేదు. అరే విశ్వ, మనకున్న సమయం కూడా అయిపోయిందిరా. అయినాడు సూసైడ్ చేసుకున్నాడని తెలిసాక కూడా నీకు ఎందుకురా ఆయన తపన? అది సూసైడ్ కాదురా, వాడి సూసైడ్ కాదు, నేనే చంపేశాను రన్ని. నా వల్లే చనిపోయాడు వాడు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏమైంది? ఆ రోజు నువ్వు వెళ్ళాక ఏం జరిగిందంటే, చెప్పరా సూర్య. అరే వైశాలి చనిపోయిందిరా. చనిపోవడం ఏంట్రా? అరే నేనే చంపేశాను రా. నాకేం చేయాలో తెలియట్లేదురా. అరే ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. ఆ రోజు నేను బోర్డింగ్ గేట్ దాటేసిన తర్వాత సూర్యగాడు కాల్ చేసి వైశాలి చనిపోయిందని చెప్పాడు. వాడు అలా కంగారు పడుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు అనిపించింది ఆ ఇన్సిడెంట్ని ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని. అలాగే చెప్పా, యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు. అప్పటికే ఫ్లైట్ ఎక్కేయడంతో వాడితో మాట్లాడటం కూడా కుదరలేదు. అలా నేను తీసుకున్న నిర్ణయానికి ఇంతలా అవుతుందని నేను అనుకోలేదు. బాధపడకరా, నువ్వు అలా అన్నాను వాడేం చేసుకుంటున్నాడు రా. సరే పద. హలో. అరే చాలా బాధగా ఉందిరా, మన స్పాట్కి రా. సరే వస్తున్నా. త్వరగా రా. అరే నీకు గుర్తుందా, మన సూర్యగాడు ఎప్పుడు చెప్తుండేవాడు, ఆకాశం భూమి ఎప్పుడు కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవరా. మనం కూడా వేరే వేరేగా ఉన్నా సరే మన స్నేహం మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటుందిరా. వాటిలా అటు చూసావా, భూమి ఆకాశాలు ఎప్పుడు కలిసే ఉన్నట్టుంటాయి కానీ ఎప్పటికీ కలవు. అలాగే మన ముగ్గురం కూడా ఎవరు అంత దూరం వెళ్ళిపోయినా మన స్నేహం మాత్రం విడిపోకూడదురా. వాడు అలా చనిపోతాడు అనుకోలేదురా. చాలా బాధగా ఉందిరా. మరి చంపిన నాకెంత ఉండాలిరా? ఏంటి? సూర్యగాడిని చంపింది నేనే. ఏం మాట్లాడుతున్నావురా?